ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి? నేను 1974 నుంచి 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది లడ్డు విషయంలో. ఇంతకుముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది, 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉండేది. ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా నేను రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవేంటండి? అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతే మరి కక్కుర్తి, పొదుపు, డబ్బులు మీకు ఎందుకండి? ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామనికి పివిఎస్ఆర్కే ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు ఆ పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కుదవేంటండి? డబ్బుల కోసం కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370కి 60 రూపాయలు, 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని అది ఏదో మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు? లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూశాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి? అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా కూడా పోసేవారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంతే, దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు. అటువంటి భావన ఉంటుంది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా? ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత ముందు ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకి? అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది తిరుమలలో? ఏం కనబడుతుంది? ఏం తేడా అంటే? రంగు, రుచి? ఒరిజినల్ అంటే ఇది ఇంతకుముందు అలా లేదా? కల్తీ జరిగిందప్పుడు వాదనలు వచ్చా విన్నారా? ఎందుకు ఏమనిపించింది మీకు? నిజం అనిపించిందా? ఇప్పుడు ఆ భయం పోయిందా మరి? అన్నప్రసాద్ అన్ని బాగున్నాయా? అన్నప్రసాద్ అన్ని బాగానే ఉన్నాయి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఇప్పటిదాకా? ఒక 10 సార్లు వచ్చి ఉంటా. మొత్తానికి తిరుమలలో కల్పించే సదుపాయాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇంత ముందు మీద బాగున్నాయి, లాస్ట్ ఇయర్ మీద బాగుంది. ఫుడ్ కూడా బాగానే పెడుతున్నారు, బాగున్నాయి. ఫ్రీగా దర్శనం అవుతుంది బాగా. ఫుడ్ క్వాలిటీ అంతా బాగుంది, అన్నప్రసాదం క్వాలిటీ బాగుంది అన్న. ముందు మీద చాలా బాగుంది. మొత్తానికి శ్రీవారి సదుపాయాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి. బాగా అయిందన్న. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు? అద్దంకి, ప్రకాశం. ఎన్నిసార్లు తిరుపతికి తిరుపతికి సంవత్సరంలో 10 సార్లు వస్తుంటారు. సంవత్సరం 10 సార్లు. అయితే మీరు గత 5 సంవత్సరాల్లో చాలా సార్లు వచ్చి ఉంటారు. వచ్చాము. అప్పటికి ఇప్పుడు తిరుమలలో తేడా ఉందా? చాలా తేడా ఉంది. అంటే సౌకర్యాలా? అన్ని తేడా ఉంది. అన్ని మారిపోయా? లడ్డులు గానీ, మామూలుగా రూమ్స్ దగ్గర గానీ, ఎక్కడైనా గానీ అన్ని మారినాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అన్ని కొత్తవి వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుంది. లడ్డు గురించి, లడ్డు తీసుకున్నారా? లడ్డు క్వాలిటీ బాగుంది. లడ్డు ఇప్పుడు బాగుంది, నాణ్యతగా ఉంది.
ఆ కల్తీ నెయ్యి జరిగింది అన్నప్పుడు అసలు మీరు ఒక హిందూగా ఎలా బాధపడ్డారు? అప్పుడైతే లడ్డు తీసుకెళ్తే మామూలుగా మనకు లడ్డు అంటే తిరుపతి లడ్డు అంటే చాలా టేస్ట్ ఉండేది. మనం ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా నెంబర్ 1 గా ఉండేది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో అయితే లడ్డు క్వాలిటీ అనేది లేదు. మనం ఇక్కడి నుంచి ఇంటికి పోయిన తర్వాత 2వ రోజుకి చూస్తే లడ్డు గట్టి పడిపోతుంది. అది ఇప్పుడు లడ్డు పూర్తి మారిందా? ఇప్పుడు చాలా మారింది లడ్డు. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్నప్రసాదం అది కూడా కరెక్ట్ గా లేదు. ఇప్పుడైతే అది కూడా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిఠాపురం అండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుమలకి? ఒక 5 సార్లు వచ్చి. అంటే అప్పటికిప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందండి. ఏం వచ్చే మార్పులు? మనకి ముందు భోజనం దగ్గరైనా వీటి దగ్గరైనా ఇబ్బంది కలిగేది, ఇప్పుడు అది లేదు సార్. అది భోజనం దగ్గర కానీ ఇప్పుడు లడ్డు క్వాలిటీ కానీ లడ్డు ఇప్పుడు అక్కడికి ఇక్కడ 10 సార్లు తిప్పుతూ లేదండి. ఎక్కడో ఒకసారి తెలుస్తుంది, అక్కడ క్లారిటీగా ఉంటుంది ఏదైనా సరే. అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగుందా? చాలా బాగుందండి. చాలా లడ్డు తీసుకున్నారు మరి? తీసుకున్నాం సార్. ఒక బయట లడ్డు వివాదం జరుగుతోంది. ఇప్పుడు ఆ లడ్డు సంబంధించినటువంటి కల్తీ తాలూకా తెలిసినప్పుడు ఏమనుకున్నాం అసలు? తప్పు కదండి, దేవుడితో పెట్టుకుంటే ఎవడైనా పోతాడు. మొత్తానికి దానికి వచ్చాక దాని గురించి చూచారు కదండి, మార్చారు కదా. సంప్రోక్షణ దీక్ష కూడా చేస్తున్నారు. చేస్తున్నారని చాలా బాగా చేయరు. మళ్ళీ ఆయన మళ్ళీ ఇవ్వాలని మేము కోరుకునేది. లడ్డు ఇప్పుడు టీడీ ఇది కూడా మనకి టీటీడీలో కూడా చాలా బాగుందండి. ప్రతిదీ కూడా లడ్డు ఇప్పుడు క్వాలిటీ మారిందా మరి? ఇప్పుడు సార్ మారింది సార్. బాగుంది. బాగుంది సార్. తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకుందాం అంటే ఎవరని చెప్తున్నారు. అది శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పు సార్. అది దేవుడి దగ్గర ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా ఒకటే అండి. కాబట్టి దేవుడి దగ్గర అన్నది రాజకీయం తప్పు. చాలా తప్పు. మొత్తానికి ఇప్పుడు లడ్డుకి సంబంధించిన భయాలు అపోహలు అన్ని పోయినట్టే సార్. మొత్తంగా అన్నప్రసాదం ఎలా ఉంది క్వాలిటీ? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు టీటీడీలో అన్ని సదుపాయాలన్నీ మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అది బాగుంది సార్. అది ప్రతిదీ సూపర్ సార్. ఏదైనా ఇప్పుడు దర్శనం కూడా మాకు చాలా స్పీడ్ గానే అయింది. మేము ఫ్రీ దర్శనం వచ్చి చాలా స్పీడ్ అయింది సార్. థ్యాంక్ యూ బ్రదర్. సార్ నమస్కారం. ఎక్కడి నుంచి? సిద్దిపేట నుంచి వచ్చాము. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా తిరుపతికి? 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఇప్పుడు మీకు గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికైనా తేడా వచ్చిందా? చాలా తేడా ఉంది. ఏమేమి తేడా వచ్చిందంటారు? లడ్డూలు ఇక్కడ ఈ సంవత్సరం రాగానే గుడి ఆవరణలో స్మెల్ వచ్చింది. నెయ్యి స్మెల్ వచ్చింది. ఇందాక రాకపోయేది, ఇప్పుడు చాలా స్మెల్ వచ్చింది. గతంలో నెయ్యి ఇట్లా రాలేదు, స్మెల్ రాలేదు. ఇదివరకు 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద ఈ గుడి ఆవరణలో కాలు పెట్టగానే నెయ్యి వాసన వచ్చేది, లడ్డు వాసన వచ్చేది. ఇన్ని సంవత్సరాల ఇప్పుడు మళ్ళీ నెయ్యి వాసన వచ్చిందంటే ఇప్పుడే వచ్చింది లడ్డు వాసన. గత 5 సంవత్సరాలు లేదంటారు? ఏం లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. అంతేగా అన్నప్రసాదం కూడా క్వాలిటీ నాణ్యత అంతా బాగానే ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. సోమవారి దర్శనం ఇబ్బందులు అయిందే బాగానే అయిందా? అంతా చాలా బాగుంది. ఒక శ్రీవారి భక్తుడుగా లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అసలు చాలా ఘోరం, అది అన్యాయం. అది భయం పోయిందా మరి? ఇప్పుడు ఏం భయం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, పవర్ఫుల్ గా చేస్తాడు. దేనిలో మాత్రం లోటు రానియాడు. ఐఏఎస్ ఈవో శ్యామలరావు గారికి అప్పగించి మొత్తం బాగానే చేస్తున్నారు ఇక్కడ. అంతా చాలా బాగా చేస్తున్నారు. సంతృప్తి ఉన్నారు అయితే? చాలా సంతృప్తి ఉంది. థ్యాంక్ యూ పెద్ద. ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట నుంచి. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి ఇప్పటిదాకా? మేము 20-30 సార్లు వచ్చినాము. సేవకు కూడా వస్తాం మేము. అప్పటికిప్పటికి గత 5 సంవత్సరాలు ఇప్పటికి మార్పు వచ్చింది తిరుమలలో? మార్పు వచ్చింది, లడ్డులో మార్పు వచ్చింది, కౌంటర్లలో కూడా కొంచెం మార్పు వచ్చింది. అసలు లడ్డు కాడ స్పందించకపోతుండే, ఒక ఇద్దరికి ఇస్తుండ్రు, లేచి వెళ్ళిపోతురు. మేము మళ్ళీ వస్తామని కౌంటర్ మూసుకుందరు. చాలా ఇబ్బంది పడుతుండే జనాలు అప్పుడు. కానీ ఇప్పుడైతే ఏమనిపిస్తలేదు అట్లా. ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మంచిగా ఉంది. లడ్డు శ్రీవారి లడ్డు అంత పవిత్రమైంది. మీరు సేవ కూడా వస్తా ఉంటున్నారు. అంత పవిత్రమైన లడ్డు కల్తీ జరిగినప్పుడు ఒక శ్రీవారి భక్తురాలుగా మీరు అప్పుడు ఎలా బాధపడ్డారు? చాలా బాధపడ్డాము. కానీ ఆ భగవంతుడు ఎవరిని విడిచిపెట్టాడో, ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పనిష్మెంట్ తప్పక జరుగుతుంది. శ్రీవారి దగ్గర రాజకీయాలు చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా రాజకీయం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ ఈ టీవీ మాకు ఫిర్యాదు బాక్సులలో ఏంటి అన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ లడ్డు దగ్గర చాలా మార్పు వచ్చింది. ఇదివరకు లడ్డు కౌంటర్ దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మేము సేవకు వచ్చి చూసినాం కదా, ఒక 10 మందికి ఇద్దరు కౌంటర్ మూసుకొని వెళ్ళిపోతురు. టిఫిన్ చేసి వస్తామని, చాయ్ దాకా వస్తామని, ఒక దగ్గర ఒక కౌంటర్ ఒకటి ఇస్తుండ్రు లడ్డు, ఇంకొక కౌంటర్ 2 ఇస్తుండ్రు. ఇదేంటి అంటే మేము అట్లనే ఇస్తాం, లేకుంటే పీకు, అట్లా మాట్లాడుతుండ్రు.